వెల్కమ్ టు HR9 న్యూస్. మాకు న్యాయం చేయాలంటూ ముదిగుబ్బ మండలం అడవి బ్రాహ్మణపల్లి తాండాకు చెందిన గిరిజనులు సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్ ఎదుట సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ పంట పొలాలను నమ్ముకొని 40 ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం చేస్తూ తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న మా భూములను ముదిగుబ్బ ఎంపీపీ గొండుమర్రి ఆదినారాయణ యాదవ్ అక్రమంగా తన పేరుతో తన బంధువుల పేరిట సుమారు 100 ఎకరాలు ఆన్లైన్ లోకి ఎక్కించుకున్నారని ఆరోపించారు. వాటిపై రుణాలు కూడా తీసుకున్నారని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు ముదిగుబ్బ ఎంఆర్ఓ ధర్మవరం ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి సాగులో ఉన్న మాకు ఆన్లైన్ లోకి ఎక్కించి పట్టాలు ఇవ్వాలని విన్నవించారు. ఇదే విషయమై సిపిఐ నాయకులు అంజి మాట్లాడుతూ గిరిజన భూములు వారికే దక్కేంత వరకు సిపిఐ పోరాటం చేస్తుందని సూచించారు. గిరిజనుల సమస్య పట్ల నిర్లక్ష్యం చేసిన ఎంఆర్ఓ ఆర్డీఓలను వెంటనే సస్పెండ్ చేయాలని, అడవి బ్రాహ్మణపల్లి తాండా గిరిజనులకు న్యాయం జరగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టి ప్రాణాలు అర్పించి అయినా సరే వారికి న్యాయం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు శ్రీనివాస్ నాయక్, రవీంద్ర నాయక్, నాగభూషణం, బాలు నాయక్, రవీంద్ర, సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేము దగ్గరగా 50-60 సంవత్సరాల నుంచి సాగులో ఉంటుండగా ఎంపీపీ ఆదినారాయణ అనే వ్యక్తుల తన సహచరులు అంతా మా భూములన్నీ కబ్జా చేసి వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. మేము కష్టం పడి బ్రతికే సాగులో ఉండగా అయినా వాళ్ళే చేపించుకొని వాళ్ళే తింటా ఉన్నారు. మాకు ఎటువంటి ఇది లేదు. మాకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాము. మా భూములు మేమేమి ధనవంతులు కాదు. ఒక రోజు కూలిపోతే జరిగే ఇది మాది. మా భూములు మాకు ఇప్పియాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఇంకా తిరుగుతూనే ఉన్నాము కానీ మాకు న్యాయం జరగలేదు. ఇక్కడన్నా జరుగుతుందని మేము ఇక్కడికి అర్జీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. దాదాపుగా 100 సంవత్సరాలు పైబడి గిరిజన కుటుంబాలు 30 కుటుంబాల పైగా 100 ఎకరాల భూమి సాగు చేసినటువంటి తరుణంలో సంబంధిత సాగులో ఉన్నటువంటి మా గిరిజన కుటుంబాలకు సంబంధించిన రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఎవరైతే ప్రస్తుతం ముదిగుబ్బ మండల ఎంపీపీగా పనిచేసినటువంటి ఆదినారాయణ యాదవ్ సంబంధించినటువంటి వారి బంధువుల పేరు మీద అన్నిటి కూడా ఆన్లైన్ ఎక్కించుకోవడం జరిగింది. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఏరియాలో సోలార్ ప్రాజెక్టు ఒకటి వస్తున్నదని చెప్పిన నేపథ్యంలో అక్కడ ఎమ్మెల్యే గారు కూడా గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం పెడితే వెంకటరామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారు మా గిరిజనులందరూ కూడా మా ప్రాంతంలో పంటలు సరిగా పండవు, మాకున్నటువంటిది ఇదే, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయని గట్టిగా హెచ్చరిస్తే అతను సోలార్ ప్రాజెక్టును అక్కడ నిర్మించకుండా నిలిపివేయడం జరిగింది. వాటితో పాటు అదే గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో పక్కన ఉన్నటువంటి ఎంపీపీ ఆదినారాయణను మా రవి కానీ బాలు వీళ్ళందరూ కూడా నిలదీయడం జరిగింది. మా భూములను ఏ విధంగా ఎక్కించుకున్నావు, మా భూములు మాకి రద్దు చేపించి ఆన్లైన్ 1B అడంగల్లో మా పేరు నమోదు చేయాలని నిలదీస్తే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా అక్కడ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళను కూడా అందరినీ నోరు మోయించి పక్కకు తీసుకునే సందర్భం ఉంది. ఎవరైతే ఆదినారాయణ యాదవ్ సంబంధించినటువంటి పెరిగెల్లు పంచాయతీలో 1B అడంగల్ భూమి నందున్నటువంటి పేర్లను రద్దు చేసి రెవెన్యూ అధికారులు మా గిరిజన రైతులు ఎవరైతే సాగులో ఉన్నారో వారి పేర్లు నమోదు చేసి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు పుట్టపర్తి జిల్లా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ గారికి మా బాధిత రైతులందరితో కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధర్మవరం ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో మహేష్ గారు, స్థానిక ఎంఆర్ఓ నారాయణ స్వామి గారు, వీరిద్దరు కూడా నారాయణ స్వామి రికమెండేషన్తో అక్కడ పనిచేస్తున్నారు. వీరిద్దరి మంది మాకు నమ్మకం లేదు. ఈ భూములకు సంబంధించిన వ్యవహారం మేమందరము కూడా రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. మా గిరిజనులకు అండగా సిపిఐ రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి గారు, జిల్లా కార్యదర్శి వేమ యాదవ్ గారు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ సమస్యను వారికి కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఆర్టీఓ ఎవరైతే మహేష్ బాబు తహసీల్దార్ ఉన్నారో వారిని వెంటనే సస్పెండ్ చేసి ఐఏఎస్ స్థాయి అధికారిని నియమించి మా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సత్యసాయి జిల్లా కలెక్టర్ గారికి ముదుగుబ్బ మండలానికి సంబంధించినటువంటి గిరిజనులు దొరిగిల్ల గ్రామానికి సంబంధించినటువంటి మరి భూములన్నీ కూడా గిరిజనుల భూములన్నీ కూడా ముదుగుబ్బ మండల అధ్యక్షులు ఎంపీపీ ఆదినారాయణ యాదవ్
మరి ఆ గత 10 రోజుల నుంచి ఈ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం జరుగుతూ ఉంది. దాదాపు 80 ఎకరాలకు పైగా ఎంపీపీ ఉన్నటువంటి ఆదినారాయణ యాదవ్ గారు మరి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు మొత్తం భూమి అంతా కూడా ఆన్లైన్లో ఎక్కించుకొని మరి దొంగ పాస్బుక్లు చేసుకొని ఆ భూములన్నీ కూడా బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకొని మరి ఈ గిరిజనులు తీవ్ర అన్యాయం చేశాడు, వాళ్ళ పొట్ట కొట్టాడు. దానిపైన విచారణ చేయాలని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య గారు మార్చి 4వ తారీఖున మరి ఈ గిరిజనుల గ్రామాన్ని సందర్శించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొని రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారిని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరి అధికారులు కూడా కలిసి గిరిజనులందరికీ న్యాయం చేయాలని చెప్పి మరి కోరగా ఆర్డీఓ వాళ్ళు కూడా విచారణ చేపట్టారు. మరి ఇది విచారణ కూడా తూతూ మంత్రంగా జరుగుతుందని చెప్పి మరి కలెక్టర్ గారి దృష్టి కూడా ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా మరి చెప్పడం జరిగింది. దాన్ని కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరి అక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా మేమే వెళ్ళి విచారణ చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికైనా గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ సంబంధించినటువంటి కుటుంబీకులు మరి బినామీ పేర్ల మీద ఉన్నటువంటి గిరిజనుల భూములన్నీ కూడా మరి వాళ్ళ గిరిజనులకు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.